40 years of campus, hobby clubs, student mentoring, eco-friendly campus. KL, deemed to be university. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ప్రధాన పార్టీ నాయకులు ప్రచారాలు జోరు పెంచుతున్న పరిస్థితి అందరికీ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి అయితే ఓ పక్కన బస్సు యాత్రతో ముందుకు వెళ్తుంటే, అలాగే ఆ టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు ప్రజాగాలం పేరుతో ఇప్పటికే సభలు సమావేశాలు కూడా జోరు పెంచుతున్నారు. మరో పక్కన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వారాహి విజయ శంకరామం కూడా పిఠాపురం నుంచి కూడా ముగించారు. అలాగే గత 4 రోజుల నుంచి కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ అలాగే పిఠాపురం నియోజకవర్గంలో కూడా 4 రోజుల పాటు ప్రచారాలు జోరు పెంచి నిన్ననే తిరిగి వెళ్ళిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో మళ్ళీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పర్యటన అయితే ఈ రోజు నుంచి అయితే కొనసాగబోతుంది. ఈ రోజు రేపు ఎల్లుండి కూడా ప్రధానంగా 3 రోజుల పర్యటన కూడా ప్రధానంగా ఉన్నదని మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చు. అంటే చూసుకుంటే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు అయితే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి కొత్తపేట నియోజకవర్గం అలాగే రామచంద్రపురం నియోజకవర్గంలో ఈరోజు చంద్రబాబు నాయుడు అయితే ప్రజాగలం పేరుతో సభ నిర్వహించబోతున్నారు. 2 సభల్లో కూడా చంద్రబాబు నాయుడు అయితే పాల్గొనబోతున్నారు. ఈరోజు మధ్యాహ్నం సరిగ్గా 2:30 ప్రాంతానికి హైదరాబాద్ నుంచి అయితే రాజమండ్రి చేరుకుంటారు. రాజమండ్రి చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా ఈతకోట అయితే కొత్తపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈతకోట అక్కడ చేరుకున్న తర్వాత అక్కడి నుంచి రోడ్డు మార్గాన్ని అయితే రావులపాలెంలో ఉన్నటువంటి టీడీపీ కార్యాలయం కుడలు ఏదైతుందో అక్కడైతే భారీ బహిరంగ సభ అయితే నిర్వహించబోతున్నారు. అక్కడి నుంచి మాట్లాడిన తర్వాత అక్కడ సభలో పాల్గొని తర్వాత అయితే మళ్ళీ అక్కడ నుంచి హెలికాప్టర్ ద్వారా రామచంద్రపురం నియోజకవర్గం అయితే చేరుకోబోతారు. రామచంద్రపురం నియోజకవర్గం ద్రాక్షారామం చేరుకుని ఈ ప్రజాగాలం సభలో కూడా అక్కడ బోసు సెంటర్ ఏదైతే ఉందో అక్కడ కుడలలో పాల్గొని భారీ బహిరంగ సభలో నారా చంద్రబాబు నాయుడు అయితే ఈరోజు పాల్గొనబోతున్నారు. అలాగే రేపు కూడా చంద్రబాబు నాయుడు అయితే కొవ్వూరు పర్యటన కూడా ఉంది. అలాగే ఈ రామచంద్రపురంలో సభ ముగించుకున్న తర్వాత అయితే రాత్రికి రామచంద్రపురంలో ఉన్నటువంటి విఎస్ఎన్ కాలేజ్ అయితే ఉందో కాలేజ్ గ్రౌండ్లోనే బస చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు. అలాగే బస చేసిన తర్వాత అయితే ప్రధానంగా అక్కడి నుంచి మరణాడు ఉదయం అయితే కొవ్వూరులో బహిరంగ సభలో కూడా చంద్రబాబు నాయుడు పాల్గొనేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ముఖ్యంగా చూసుకుంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రధాన పార్టీ నాయకులు ఒకరి తర్వాత ఒకరైతే ఈ విధంగా పర్యటనలు అయితే సురువు చేస్తున్నారని చెప్పాలి. నిన్నటి వరకు కూడా పవన్ కళ్యాణ్ పిఠాపురంలో నియోజకవర్గంలో తను పోటీ చేస్తున్నటువంటి ప్రాంతం కావడంతో నిన్న ప్రచారం అయితే జోరు పెంచారు. నిన్న అలాగే పిఠాపురంలో ఆంధ్రబాబు చర్చిలో అక్కడైతే ప్రార్థనలు చేయించుకుని అలాగే కొత్తపల్లి మండలం పొన్నాడ ఉన్నటువంటి బషీర్ బేబీ దర్గాకి అయితే చేరుకున్నారు. దర్గాలో కూడా పూజలు నిర్వహించిన తర్వాత అలాగే మూలపేట పొన్నాడ కొత్తపల్లిలో మహిళలతోనూ అలాగే వివిధ గ్రామాలలో పేటల్లో వీధుల్లో కూడా తిరిగి ప్రచారాన్ని కూడా జోరు పెంచిన పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. నేను ఒక్కరోజు పవన్ కళ్యాణ్ ప్రచారం జోరు పెంచిన పరిస్థితి ఓ పక్కన పిఠాపురం నియోజకవర్గంలో ఆసక్తికరంగా మారుతున్నాయి. మరో పక్కన నిన్న సాయంత్రం పవన్ కళ్యాణ్ అయితే కొంతమంది బీజేపీ నాయకులు అలాగే టీడీపీ నాయకులు అందరూ కూడా మరొకసారి ఉమ్మడి ఏదైతే పొత్తు సంబంధించిన పార్టీలు ఉన్నాయో అవన్నీ కూడా నిన్న పిఠాపురంలో ఉన్నటువంటి ఏదైతే ఈ గోకులం గ్రాండ్ హోటల్ ఏదో ఉందో హోటల్లో కూడా సమావేశమైన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో నిన్న తిరిగి మళ్ళీ రోడ్డు మార్గాన్ని రాజమండ్రి చేరుకుని రాజమండ్రి నుంచి తిరిగి హైదరాబాద్ అయితే పవన్ కళ్యాణ్ అయితే నిన్న సాయంత్రం వెళ్ళడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు మళ్ళీ ఈరోజు ప్రధానంగా చూసుకుంటే ఈరోజు అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలతో పాటు రామచంద్రపురంలోని 2 ప్రజాగాలం బహిరంగ సభల్లో పాల్గొనే మొత్తం ఎన్నికల శంకారావం ఏ విధంగా ఉంటుంది, ఎన్నికలు ఏ విధంగా వెళ్ళాలి, పొత్తులతో ముందుకు ఏ విధంగా వెళ్ళాలని దానిపై కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా ప్రచారాలు అయితే జోరు పెంచుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఈ నేపథ్యంలో ఈ చంద్రబాబు నాయుడు టూరు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే జైలు నుంచి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు అయితే మరొకసారి పర్యటన అయితే ఈ విధంగా కదలిరా తర్వాత జరిగినటువంటి కార్యక్రమం తర్వాత మళ్ళీ 2వ కార్యక్రమం కావడంతో ఈ యొక్క రాజకీయాలు అయితే కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయని మనం ప్రధానంగా చెప్పొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే చంద్రబాబు నాయుడు 2:30 ప్రాంతానికైతే కొత్తపేట అయితే మొత్తం ఈరోజు ప్రధానంగా నారా చంద్రబాబు నాయుడు పర్యటన అయితే 2 రోజుల పాటు కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రధానంగా జరుగుతుందని మనం ప్రధానంగా చెప్పొచ్చు. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.